ఆదికాండం 26 26 జెనసిస్ 26 అధ్యాయం ఆదికాండం 12వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. ఒక్కొక్క వచనం చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్దాం. 12వ వచనం ఒక చదవండి. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. ఒక్కొక్క వచనం చదువుతూ వెళ్దాం. ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందున్న వాడే, ఎక్కడంటే ఇది గెరారు ప్రాంతం అనమాట. ఎందుకంటే ఐగుప్తు అక్కడ కరువు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి మళ్ళీ ఇక్కడికి రావడం ఇవన్నీ జరిగింది. అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. అయితే ఇప్పుడు గెరారు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ రాజు అబీమెలెకు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనం వేశాడంట. పంట పొలం వేస్తే ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. అది నిజంగా గొప్ప విషయం. ఎందుకని? ఆ దేశం ఆయన దేశం కాదు. సరే వెళ్ళాడు పరాయివాడిగా, కానీ విత్తనం వేశాడు, ఖాళీగా లేడు. విత్తనం వేస్తే అదేమైందంటే 100 ఫలించింది. కారణం ఏంటి అంటే అక్కడే రాస్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అదండి విషయం. ఏ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు, ఏ ప్రాంతంలో ఉన్నా యెహోవా అతనికి తోడై ఉంటే, దేవుడు వారితో తోడై ఉంటే ఉండే విషయం అన్నమాట. కొందరు ఇతర దేశానికి లేకపోతే పరాయి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అయ్యి అక్కడ కొద్దిగా కోలుకునేసరికి చాలా టైం పడుతుంది. పరిస్థితులను బట్టి సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ తన కాని ప్రాంతంలో వెళ్ళి ఆడ విత్తనం వేసి, ఇస్సాకు వాళ్ళతో పాటు పనులు అందరూ ఉంటారు. ఆయన ఒక పెద్ద భూస్వామి, ఆసామి కాబట్టి విత్తనం వేస్తే యెహోవా అతనికి తోడైనాడు కాబట్టి 100 ఫలం పొందుకున్నాడు. అతడు గొప్పవాడాయను అనే పదం కూడా చాలా ఆలోచింపజేస్తుంది మనం. ఆ మనుషుడు గొప్పవాడాయను. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి కలిగి ఉన్న కారణం చేత ఎక్కడికి వెళ్ళినా ఆయన చిత్తంలో ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఆ ప్రాంతంలో దేవుడు మనకు తోడుగా ఉంటే అక్కడ మనం భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. అదేమో అక్కడ ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఏంటో, కొత్త ప్రాంతం, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, మనల్ని ఎలా అర్థం చేసుకుంటారు అని కొన్ని భయాలు అందరికీ ఉంటాయి కామన్గా. కానీ ఇస్సాకు అక్కడికి వెళ్ళిన కారణం చేత వెళ్ళాడు. కానీ దేవుడు కూడా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ ఫీల్డ్లో ఆయనకి హెల్ప్ చేశాడు. అలాగే మనం స్టడీస్ కోసం ఒక కాలేజీలో జాయిన్ అయినా, జాబ్ కోసం ఒక ఆఫీస్లో జాయిన్ అయినా, ఇళ్ళు మారి ఒక ప్రాంతానికి వెళ్ళినా, ఏ సందర్భం అయినా దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుని, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ మనుషుడు అక్కడ గొప్పవాడాయను. ఏ కాలేజీలో క్యాంపస్లో అడిగి పెట్టినా, లేదా ఏ ఆఫీస్లో అడిగి పెట్టినా అక్కడ మనల్ని గొప్పవాడుగా చేసేది ఆయన. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఏమైద్దో ఏంటో ఎలా ఉంటుందో అనే టెన్షనే వద్దు, దేవుడు చూసుకుంటాడని అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 13వ వచనం, అది చాలా గొప్ప విషయం. గొప్పవాడాయను అని అక్కడితో ఆపేయచ్చు, చాలులే ఆ బ్లెస్సింగ్ అంతవరకు చాలు అని. కానీ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఒక అంచు తర్వాత మరొక మెట్టు, అంచెలంచెలుగా. అసలు ఎందుకని అంటే దేవుని బిడలం కాబట్టి. అఫ్కోర్స్ కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ దేవుడిచ్చే అభివృద్ధి మాత్రం ఒకచోట గొప్పవాడు ఆయన ఉంది కదా, ముందు వచ్చిన అక్కడితో ఆపేయచ్చుగా. నో, కానీ దేవుడు అక్కడితో ఆపడు. మిక్కిలి గొప్పవాడగు వరకు. అది మన దేవుని పిల్లల విషయంలో దేవుడి ఉద్దేశాలు. పర్వాలేదులే, నా పిల్లలు అలా ఉన్నారు, చాలులే అంతవరకు అనుకుంటామా? లేదు, వాళ్ళు నాకన్నా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలనుకుంటాం కదా ఎవరైనా. మరి దేవుడు ఇంకెంత ఆలోచన చేస్తాడు? అందుకని అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, ఆ మాట మనం ఆలోచన చేయాలి. మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం ఏదో మన కష్టాలు పడుతున్నాం, ఏదో అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామేమో. కానీ లేదు, దేవుడు మన విషయంలో మిక్కిలి గొప్పవాళ్ళమయ్యే వరకు, అంటే అన్ని రకాలుగా, ఒకటని కాదు, మానసికంగా కానివ్వండి, మేధస్సు పరంగా కానివ్వండి, పరిస్థితులు చక్కదిద్దుకునే విధానంలో కానివ్వండి, సమాజంలో మనం పబ్లిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే విధానంలో కానివ్వండి, అన్ని రకాలుగా. ఎందుకంటే
ఒకే యాంగిల్లో మనం కరెక్ట్గా ఉన్నామంటే కాదు, అన్ని యాంగిల్లో కూడా. సో మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా స్టెప్ బై స్టెప్, ఒకే రాత్రిలో కాదు, ఇది కూడా ఓవర్ నైట్ కాదు, ఏదో పాట్లకు అది మన ఇది జాక్పాట్ దొరికితే ఆ జాక్పాట్ కానీ ఒక రాత్రే ఏదో లంక బిందెలు దొరికినాయి అలాగే పండగ వచ్చి జరిగిపోయింది. దేవుడు అలా చేయడు, లంక బిందెలు ఇవ్వడు అట్లా, కానీ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్. అందుకనే సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతన పరుస్తుంది అని అంటే స్టెప్ బై స్టెప్. గతసారి కూడా ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు వాక్యం చెప్పుకున్నాం, కృప వెంబడి కృప చూపించే దేవుడు, విశ్వాసము నుండి అధిక విశ్వాసము, బలము నుండి అధిక బలమునకు. అలాగా స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా మన లైఫ్ని ముందుకు నడిపించే దేవుడు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. సో అక్కడ అదే గొప్ప విషయం అనమాట. అభివృద్ధి పొందుచూ వచ్చాను అనే మాట ఉంది. ఇక ఆ వివరణ ఎలా అనేది అక్కడ 14వ వచనంలో ఉంది. ఏమనుంది 14వ వచనంలో? ఇది ఇక్కడ అభివృద్ధి పొందుచూ వచ్చాను అనే మాట ఉంది. ఏ రకంగా అభివృద్ధి అంటే ఆల్రెడీ 12వ వచనం చూసాం, పంట పొలం వేశాడు, అభివృద్ధి 100% వచ్చేసి. తర్వాత ఇంకా ఆయనకి ఆ రోజుల్లో ఆస్తులు అంటే ఇవే కదా, గొర్రెలు గొడ్లు గొప్ప దాసులు పనోళ్ళు ఎంతమంది ఇంట్లో ఉంటే అంత మరి పాలేరు వాళ్ళు. మా తాతయ్య గారు వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళకు ఉండేవాళ్ళు. నాకు తెలుసు, నా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు ఇంట్లో ఎలా ఉండేదని. అట్లాగా అంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి సాతానుడు ఉన్నాడు కదా, వాడికి జెలసీ ఫీలింగ్ ఎంతైనా కూడా. అంటే సాతానుడు వాడి స్వరూపం కలిగిన మనిషి. మనం మంచుకున్నామంటే ముచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, అభివృద్ధి చెందుతున్నామంటే వారవలేని వాళ్ళు ఉంటారు. అందుకే కొన్నిసార్లు మనకి ఏదైనా మేలు జరిగితే కొందరికి చెప్పొద్దురా బాబు అంటారు, ఎందుకంటే వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి మనకి మేలు జరిగినప్పుడు. అట్లాగే ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు, ఈడేంటి ఎక్కడి నుండో వచ్చాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, ఏంది ఇంతలోనే అసలు మనకన్నా ఇంత గొప్పోడు అయిపోతున్నాడు అనేటువంటి ఒక అసూయ వచ్చేస్తుంది వాళ్ళలో. చూసారా, దేవుడు ఆశీర్వదిస్తే ఇతరులు అసూయపడే స్థాయిలో ఆశీర్వదిస్తాడంటానికి ఎంత గొప్ప ఇదో ఇది. ఒక్కసారి ఆశీర్వదించడు కానీ చేస్తాడు ఆయన చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఎరిటోళ్ళు అసూయపడేదాకా చేస్తాడు అనమాట. అంటే ఆయనకు అంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి. అంటే అన్ని రకాలుగా నేను అంటుంది, కొంతమంది డబ్బు పరంగా ఆలోచన చేస్తారు, డబ్బే కాదు అన్ని రకాలుగా, జ్ఞానపరంగా కానీ ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి, వీళ్ళింటికి అందరూ వచ్చి వెళ్తున్నారు, వీళ్ళంతా ఏదో చూడడానికి అవును, కొందరిళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళలేరు, ఎవరు రారు అట్టికి, ఎవరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొంపకి ఎవరు బారు, కానీ కొందరిళ్ళకి వద్దన్నా ఇంటికి వస్తారు జనాలు, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న గొప్పతనాన్ని బట్టి. సో అది నిజంగా గొప్ప విషయం. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ ఫిలిస్తీన్లు. ఇదేంట్రా బాబు, అతని యందు అసూయపడిరి ఉంటారు, అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పనాలు చేసుకుంటూ బాగానే ఉంటాయి. అంతగా అసూయపడే స్థాయిలో దేవుడు ఆస్వాదించాడంటే గొప్పదే కదా, చాలా గొప్ప విషయం అది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆ అసూయ వచ్చినాడు కాడికి కూర్చోడుగా ఏదో ఒక నష్టం చేయాలని ప్రయత్నం చేస్తాడు. 15వ వచనం ఉంది, వాళ్ళు ఏం చేశారు నష్టం. అంతకంటే ఇంకేం చేయగలరా వాళ్ళు, ఉపయోగపడేది ఏమైనా చేయగలరా, మేలు ఏమైనా చేయగలరా? అసూయపడేవాళ్ళు మంచి చేద్దామని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఏం చేయలేరు, మన్ను పోసి పోర్చడం తప్పనిచ్చి. అంటే ధనాల మీద బురద చల్లుతాం అంటారు కదా మన భాషలో చెప్పాలంటే, ఇక అట్లానే చేస్తారు వీళ్ళు కూడా. అరే వీళ్ళు చేసింది కాదు, మళ్ళీ వాళ్ళ తండ్రి కాలం, ఇస్సాకు తండ్రి కాలంలో ఆయన బావులు తవ్వించాడు, ఆయన కూడా ఆ యాత్రా ప్రయాణం అటు నుంచి వెళ్ళాడు కాబట్టి. కానీ అసూయతో ఉన్న వీళ్ళు మనుషులు ఆ బావిల్లో నీళ్లు కూడా వీళ్ళకి ఉపయోగపడదు, ఇస్సాకు ఉపయోగపడకూడదని చెప్పి వీళ్ళకి ఫిలిస్తీన్లు కష్టమేం కాదు, అది ఆయన తండ్రి తవ్వించాడు, వాళ్ళు బాగానే ఉంటుంది. వీళ్ళకి అసూయ, మన్ను పోసి పూడ్చిరి. ఇది అపవాది కార్యాలు. మన దేవుని పిల్లల విషయంలో మనల్ని కూడా దేవుడు కొన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తుంటాడు. చక్కగా కుటుంబము, పిల్లలు చక్కని ఆశీర్వాదాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు కుటుంబాన్ని, సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ జీవితాన్ని. అలాంటి టైంలో తయారవుతారు కొందరు మనకు తెలియకుండానే, అసూయపరు, కుట్రదారు. వీళ్ళు మన్ను పోసి పూడ్చే రకాలు, బురద చల్లే రకాలు, ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకునే రకాలు. ఎందుకంటే సాతానుడి స్వభావమే అది కదా, వాడు ఎప్పుడు కూడా దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చినని సాతానుడి గురించి రాస్తుంది. వాడు పాడు చేయటమే వాడి పని, మంచి చేయటం వాడి పని కాదు.
అలాంటి వాళ్ళు తయారవుతారు. పూజ చేశారు. అక్కడితో ఆగారా? లేదు. మళ్ళీ ఆ రాజు కూడా చూడండి, ఆ రాజు కూడా వీళ్ళకి పత్తాసు పలికి వాళ్ళంతా ఒకటైపోయి అప్పుడు 16వ వచనంలో ఏమంటున్నాడు? చూసారా? అయ్యా, ఇక నువ్వు మాకంటే బలాఢ్యుడు అయిపోయావు, ఇక్కడ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. పాపం ఆయన కష్టం చేసుకున్నాడు, పంట వేసుకున్నాడు, పొలం వచ్చింది, అప్పుడప్పుడే అక్కడ అలా స్థిరపడుతున్నాడు అనుకున్న టైంలో వాళ్ళకి భయం పుట్టుకుంది. అమ్మో, ఇక్కడే ఉంటే అధిక బలాఢ్యుడు, రేపొద్దున మా సింహాసనం కూడా మాకు సీటు పోయిద్దామనే భయం వచ్చేసింది. సాతానుడు మనుషుల్లో పుట్టే ఆలోచనలు ఇవన్నీ కూడా. జనాలు అట్లా తయారవుతారు. అందుకే వాళ్ళు అన్నారు, వద్దు, నువ్వు మా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో. అట్లాగే ఈ కామన్ అప్పటి నుండి కూడా ఇవన్నీ అప్పటి నుండి జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఈ ప్రాంతీయ భేదాలు కానివ్వండి, ఇవన్నీ రకాలుగా. అయ్యా, నువ్వు మా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో అని ఇస్సాకుతో చెప్పి ఆయన పంపించేశారు. అప్పుడు ఇస్సాకు వాళ్ళతో ఏం గొడవాళ్ళ, సరే అనుకున్నాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి, అతడు దేవుని నమ్మిన వ్యక్తి కాబట్టి 17వ వచనంలో ఏమనుంది? ఇస్సాకు మళ్ళీ గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. అప్పుడు దాకా అక్కడ గెరారు ప్రాంతంలో కొండపైకి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ లోయలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్, కొన్నిసార్లు లోయల లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో, ఇప్పుడు దాకా కొండ మీద ఉన్న అనుభవం బాగుంది కదా, మంచిగా అభివృద్ధి చెందాం కదా, ఎక్కడికి వెళ్తాము, ఇవన్నీ వదులుకొని వెళ్తూనే గొడవ పెట్టుకున్నట్టుగా ఉందాములే అనుకుంటే కుదరదు. ఆయన ఏమనుకున్నట్టు, ఈ గొడవలు మాకు వద్దురా బాబు, మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం మమ్మల్ని బాగానే చూస్తాడు కానీ అన్యాయం చేయడు అనుకొని ఆయన వాళ్ళు వెళ్ళిపోమంటే సరే అని చెప్పేసి ఆ లోయలోకి వెళ్ళిపోయాడు. లోయ అనేది ఆత్మీయ అర్థంతో పోల్చుకుంటే ఇబ్బందులకి, కష్టాలకి, వేదనలకి, దిగజారిపోయిన పరిస్థితులకి సాదృశ్యం. సరే, అయినా కూడా పర్వాలేదు, వెళ్దాం, మళ్ళీ అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోదాం అనుకొని కట్టుబట్టలతో ఆ పని వాళ్ళని తీసుకొని ఆ యొక్క ఏదైతే వాళ్ళ వస్తువులు ఉన్నాయో ఆ పశువులు వాటిని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి సరైన ఇల్లు కట్టుకోవడానికి కూడా అప్పుడు పరిస్థితి లేదు కదా, గుడారాలు వేసుకొని ఏదో అట్లా ఉన్నారు, టెంట్ వేసుకొని. అయితే గొప్ప విషయం అక్కడ కూడా గమనించాలి. 18వ వచనం చదువుదాం. అది వాళ్ళతో, ఎందుకంటే అప్పటికే వీళ్ళు మన్నిపోసి పూజ చేస్తూ ఉన్నారు, అప్పటికే కాలక్రమం ఎక్కువ కాలం గడిచింది కాబట్టి ఇస్సాకు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, అయ్యో మా నాన్నగారు ఇక్కడ త్రవ్వించిన బావులు ఇక్కడ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ వాటిని తిరిగి త్రవ్వించాడంట. అయితే ఫిలిస్తీన్లు మాత్రం ఏం చేశారంటే వాటికి ప్రాబ్లం చేస్తూ వచ్చారు, కానీ ఈయన మాత్రం త్రవ్వించాడు. అది అక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇస్సాకు త్రవ్వించినందుకు గాను చక్కగా నీళ్లు దొరికినాయి, అదంతా అయ్యింది. అప్పుడు జరిగిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత వీళ్ళు ఎంత కష్టపడి బావి దవ్వుకొని మళ్ళీ నీళ్ళు వస్తే 19-20 వచనాలు అక్కడ ఒకసారి చదవండి. వాళ్ళు కష్టపడ్డారు, తవ్వుకున్నారు, నీళ్ళు వచ్చినాయి. అక్కడ కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు చూడండి. చూసారా? అట్లా మొత్తానికి ఏమైందంటే వాళ్ళు అక్కడ కూడా గొడవలు పెట్టుకున్నారు, నెమ్మదిగా ఉండనే ఇట్లా వీళ్ళని. సో సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లలు ఒక చోట స్థిరంగా అభివృద్ధి చెందుతున్నారు, ఏదో వాళ్ళ కష్టం ఏదో పడుతున్నారు అనుకుంటే ఉండనేవారు. దేవుని పిల్లలకి వాడు ఏదో ఒక విధంగా ఏడుపు తెప్పియాలనే చూస్తాడు, వాడి ప్రయత్నమే అది. కానీ వీళ్ళు మాత్రం కష్టపడుతున్నారు, వీళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. అలా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ 22వ వచనం ఏమైంది? గొడవాడారు, 21లో గొడవాడారు, జగడమాడారు అని ఉంది. 22వ వచనం, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది చూడండి వాళ్ళు. అక్కడ ఎందుకంటే తరిమేశారు, ఉండనే ఇట్లా. అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ దొరుకున్నారు, మళ్ళీ అక్కడ కూడా అక్కడ మంచిగానే అభివృద్ధి. ఈ దేశం మంది అభివృద్ధి మనకు అంటే అక్కడ నిరీక్షణ ఉంది వాళ్ళకి, ఖచ్చితంగా ఇక్కడ మనం అభివృద్ధి చెందుతాం నిరీక్షణతోనే అక్కడికి వెళ్ళటం జరిగింది. రహబోతు అనగా ఎడము కలిగేసే వాళ్ళకి మనకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎడమైపోయారు, సపరేట్గా వాళ్ళు ఉంటారు, మనం ఇక్కడ అభివృద్ధి చెంది క్షేమంగా ఉంటాం అనుకొని ఆ ప్రాంతంలో అలాగే వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు. మళ్ళీ ఆ విధంగా జరిగిన టైంలో అప్పుడు 23వ వచనంలో నుంచి
తెరవండి. అది చూసారా, రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించి విస్తరింపజేసేదని చెప్పాడు. సైట్. సో దేవుడు చూసారా, అక్కడ దేవుడు దర్శనం వచ్చాడు, అక్కడ దేవుడు మాట్లాడాడు, ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు, వీళ్ళు ఇన్నిసార్లు నిన్ను తరిమేశారని నువ్వు దీనికి బాధపడొద్దు. అయితే అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం మర్చిపోలేదు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తా, భయపడొద్దు, నువ్వు మాత్రం భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని ఆదరిస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. సో దేవుని పిల్లలంగా మనకి అడుగడుగున ఆటంకపరిచే వాళ్ళు తయారవుతారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతారు. ఎందుకంటే ఈ లోకం సాతానుడి లోకం, ఈ ప్రపంచం కీడు కలిగించేవాడిని ప్రజలతో నెట్టబడింది. అయితే ఒక విషయం ఏంటంటే, మనం మాత్రం దేవుని పిల్లలు భయపడిన అవసరం. మన కష్టాన్ని దేవుడు వృధా చేయడు, అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు అయ్యో నేను ఇంత కష్టపడితే నీళ్ళ పాలయ్యింది అనుకుంటామేమో. నో, దేవుడు ఇంకొక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అదే జరిగింది. అందుకే దేవుడు అన్నాడు, నేను విస్తరింపజేయబోతున్నాను. ఇంకా విస్తరించాలంటే మరి ఇంకో ప్రాంతాలకు వెళ్ళాలి కదా, అందుకే అది జరిగింది అని చెప్పి అలాగే విస్తరిస్తానని చెప్పాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని గుడారం వేసుకొని అక్కడ ఉన్నాడు, మంచిగా అభివృద్ధి చెందుతున్నాడు. అక్కడ మంచిగా అభివృద్ధి చెందుతుంటే అప్పుడు బాగా జరుగుతున్న టైంలో 26 నుంచి స్టోరీ కొద్దిగా మారింది. 26 నుంచి చూసారా, అక్కడ అబీమెలెకు రాజు, ఆయన సైన్యాధిపతి, ఆయన స్నేహితుడు, ఈ అబీమెలెకు ఇస్సాకు ఎక్కడున్నారో ఇక్కడికి వచ్చారు వాళ్ళు. అబ్బా చూసారా, దేవుడు వాళ్ళ కళ్ళకు చూపించాడు, వాళ్ళు కూడా చూసారంట. మళ్ళీ ఎలాంటి కోతలకు వస్తున్నారు చూడండి, మీకేమి నేను కీడు చేయలేదయ్యా, మీకు మేలే చేసి పంపించా కదా అన్నారు. ఎక్కడ మేలు చేశారు? అంత కష్టపడి చేస్తే తరివేశారు, మన్ను పూడ్చారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి అర్థమైంది, అమ్మో ఈ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రేట్గానే ఉంటున్నాడు అని. సో ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ కదా. సో అందుకే వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు వచ్చి కాళ్ళబేరానికి వస్తున్నారు. మళ్ళీ ఎక్కడ లేని కళలు, ఏంటి కళ్ళకపటం, ఏమంటారంటే అబద్ధాలు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. అయ్యా నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నీకు మంచిగా చేసి పంపించాం కాబట్టి ఇప్పుడు మాకు మళ్ళీ ఏం కీడు చేయొద్దు నువ్వు. అది భయం వేస్తుంది వాళ్ళకి. ఈయన చాలా గొప్పగా పెరుగుతుంది. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడైనట్టు వాళ్ళు కూడా చూసారంట. చూసారు, దేవుడు చూపిస్తాడు ఒక రోజున. మన సండే మనం ఇదే మెసేజ్ చెప్పుకున్నాం, ఒక పాయింట్ తీసుకొచ్చాను. ఎవరైతే ఒకరోజు మనల్ని వద్దుపో అంటారో మళ్ళీ వాళ్ళే మెచ్చుకునే, వాళ్ళు కావాలి అని పిలుచుకునేటట్టు చేశాడు పరిస్థితులు. అట్లాగే వీళ్ళు కూడా మళ్ళీ కాళ్ళబేరం దగ్గరికి వచ్చారు. రాజు, సైన్యాధిపతి, వాళ్ళ స్నేహితుడు, అయ్యా చూసాం నీ గొప్పతనం ఏంటో, నీ దేవుడు నిన్ను ఎలా ఆశ్రయిస్తున్నాడు అని కాళ్ళబేరానికి వచ్చారు. అయితే ఇస్సాకు వాళ్ళ మీరేం పగబెట్టుకొని వాళ్ళని ఏమన్నా కీడు చేయటం వాళ్ళకి చేయాల. ఎంతసేపు పని చేయాలనుకుంటే చేయొచ్చు ఇస్సాకు, ఆయన ఏం చేయలేదు. కానీ ఆ రాత్రి వాళ్ళకి ఏం చేశాడంటే 30వ వచనంలో రాస్తుంది. 30 చూసారా, ఇస్సాకు ఎంత గొప్ప మనసు. ఒకప్పుడు వాళ్ళు తరిమేశారు, ఒకప్పుడు వీళ్ళు కష్టాన్ని మన్నుబోసి పూడ్చారు, ఒక చోట ఉండనివ్వకుండా పదే తరిమితే 10 ప్రదేశాలు మారుకుంటూ ఇలా వచ్చాడు. అలాంటి మనుషులు వస్తే కూడా విందు చేసి పంపించగా, అది దేవుని పిల్లలు చేసే పని అని యేసుప్రభు వారు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు క్షమించాయన్నాడుగా. అట్లా అదే మనస్తత్వంతో దేవుని పిల్లలు ఎక్కడున్నా కూడా సరేలే అని క్షమించే గుణం ఇది నిజంగా. అందుకే క్షమించాడు కాబట్టి క్రియల్లో విందు చేసి పంపించాడు వాళ్ళకి. అది గొప్ప విషయం. దేవుని పిల్లలంగా మనకి కీడు చేసేవాళ్ళు, వాళ్ళని మనం ద్వేషించొద్దు. ఒక రోజున వాళ్ళని మన కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు, అంతవరకు వేచి ఉందాం. మన కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా అని చెప్పేసి మనకి ఆ రోజున మనం ఏమనక్కర్లే, కానీ వాళ్ళకి ప్రేమ చూపించుదాం. అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థంగానే అయింది, ఏంటి బాబు ఇట్లా దేవుని ప్రేమ గొప్పతనం అది అని చెప్పడానికి మంచి ఆధారం అనమాట. సో వాళ్ళకి విందు చేశాడు, పంపించాడు. ఇదంతా అయిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ విషయాన్ని బట్టి ఒకప్పుడు వీళ్ళు శత్రువులుగా తయారయ్యారు, కానీ ఇప్పుడు సమాధానం కోసం కాళ్ళబేరానికి వచ్చారు కదా. ఇదంతా ఎట్లా చేశాడంటే దేవుడు చేశాడు, యెహోవా అతనికి తోడు. అందుకని ప్రారంభంలోనే మనం 12వ వచనంలోనే చదివాము, అక్కడ యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక అనే మాట. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి, అయ్యా యెహోవా నీకు తోడై ఉండటం, నిన్ను ఆశీర్వదించడం మేము గమనిస్తున్నామని.
సో దేవుడు చూపిస్తాడు వాళ్ళకి మనం ఎవరము, మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, మన సాక్ష్యం ఏంటి, మన గొప్పతనం ఏంటి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయంలో, కొన్ని సంవత్సరాలకి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎక్కడైనా నిరాశ ఎదురై ఓడిపోయామనుకోవద్దు అక్కడతో. వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి మన్ను పూడ్చి పనులు చేస్తుంటారు, కానీ అంతకంతకు ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు. అలాంటి వాళ్ళు వస్తున్నారని చెప్పి, అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి మనం భయపడనక్కర్లా. అదే దేవుడు చెప్పాడు, భయపడొద్దు, నువ్వు నేనున్నా నిన్ను విస్తరింపజేయడానికి. సో అన్ని విషయాల్లో ఎక్కడైనా, ఎందుకంటే ఛాలెంజెస్ చాలా ఉంటాయి సొసైటీలో ముందుకెళ్ళే కొంది. స్టడీస్ తర్వాత జాబ్ పర్పస్గా ఆఫీస్లో ఉండే పాలిటికల్ లెక్కలు. అబ్బో, మనతో పాటే ఉన్న కొలీగ్లాగే ఉంటారు, కానీ ఎన్ని కథలు చేస్తుంటారో మనకు తెలియదు. మనతో ఒక మాట అంటారు, టీమ్ లీడర్తో ఒకటి చెప్తారు, అక్కడ అయిన తర్వాత ఇంకోటి చెప్తారు. ఇవన్నీ చివరికి ఏమిటి చేశాడంటే ఇక నా పక్కన ఉన్నవాడే తర్వాత తెలుస్తుంది. అబ్బా ఈడే నా రోజు నేను టీ తాగిపిస్తాను, నాకేంటి అట్లా ఉంటారు, అంటే ఇట్లా తయారవుతారు. కానీ ఒక విషయం, దేవుని పిల్లలంగా ధైర్యంగా ఉన్నాం. ఇలాంటి లోకంలో మనం ఉన్నాం, కానీ మన బాధ్యత మాత్రం వాళ్ళు మన కీడు చేస్తున్నారని తెలిసినా వాళ్ళకి విందు చేసి పంపిద్దాం, అంటే ఆ ప్రేమను పంచడం. ఆ విధంగా చేయటం ద్వారా మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారమని దేవుడే నలుగురికి చూపిస్తాడు. దేవుడు మనల్ని ఎక్కడ తక్కువ. ఈ అధ్యాయంలో ఇస్సాకు గురించి అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూనే వచ్చాడు, కానీ ఇక క్షీణించిపోయినట్లు అక్కడ రాలేదు. సో దేవుడు అలాంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. కాబట్టి మనం అటువంటి గొప్ప నిరీక్షణతో నమ్మకంగా మనం దేవుని మీద ఆధారపడతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ పాటలతో నేను స్తుతించుకోగలిగాం, మీకు వందనాలు. అలాగే ఆదికాండం 26వ అధ్యాయంలో నుంచి ఇస్సాకు జీవితాన్ని మాకు మాదిరికరంగా చూపించావు. అయ్యా, ఈ లోకంలో అనేక శ్రమలు, కష్టాలు, వేదనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నానా రకాలైన మనుషులు ఉంటారు, కానీ మేము నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడినప్పుడు నువ్వు మాకు తోడుగా ఉండి క్రమక్రమేణా ఆశీర్వదిస్తానని చెప్పావు. నీకు వందనాలు. విశ్వాసంలో ఆశీర్వదించే దేవుడు అయ్యా, మా ఆత్మీయ జీవితంలో మెట్టుకు ఎదిగించే దేవుడు, నీ వాక్య జ్ఞానంలో ఆశీర్వదించే దేవుడు, ఆర్థికంగా ఆశీర్వదించే దేవుడు, ఆరోగ్య విషయాల్లో ఆశీర్వదించే దేవుడు, ఇలాగా కుటుంబ విషయాల్లో ఆశీర్వదించే దేవుడు, అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించే దేవుడు. ఇస్సాకుని ఏ విధంగా అయితే నూరంతులు ఆశీర్వదించావో ప్రభా, అలాగే ఈ రాత్రి చేరవచ్చిన ఈ 2 కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని కోరుచున్నాం. మా ప్రియుడును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.